వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవాలంటే ఓన్లీ హిందువులు ఓటేస్తే సరిపోదు, అక్కడున్న లెఫ్టిస్టులు కూడా ఓటు వేయాలి. సో అలా ఓటు వేసినందుకే ఈ రోజు బీజేపీ గెలిచింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఇది ఒక హిస్టారికల్ ట్విస్ట్. 34 ఏళ్ల పాటు బెంగాల్ ని రూల్ చేసిన లెఫ్ట్ ఫ్రంట్ తర్వాత మమతా బెనర్జీ, ఇప్పుడు బీజేపీ ఫస్ట్ టైం పవర్ లోకి రావడం. కానీ ఈ ఎలక్షన్ లో అందరినీ షాక్ కి గురి చేసిన విషయం ఏంటంటే లెఫ్ట్ సపోర్టర్స్ క్వైట్లీ బీజేపీకి ఓటు వేశారు అనే అనాలిసిస్. అవును, బయటికి చెప్పకుండా చాలా మంది సిపిఐ సపోర్టర్స్ టీఎంసీని ఓడించడానికి బీజేపీని సపోర్ట్ చేశారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు ఏమైందంటే రీసెంట్ గా జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ 294లో 207 సీట్లు గెలుచుకుంది. ఇది బెంగాల్ హిస్టరీలో బిగ్గెస్ట్ పొలిటికల్ షిఫ్ట్ లో ఒకటి. పొలిటికల్ అనలిస్ట్ చెప్తుంది ఏంటంటే ఈ విక్టరీ కేవలం బీజేపీ ట్రెడిషనల్ ఓటర్స్ వల్ల కాదు, టీఎంసీకి వ్యతిరేకంగా ఉన్న చాలా గ్రూప్స్ ఇండైరెక్ట్లీ బీజేపీ వైపు మళ్ళాయి. అందులో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ సపోర్టర్స్. ఇంతకీ లెఫ్ట్ సపోర్టర్స్ బీజేపీకి ఎందుకు ఓటేశారంటే ఇది ఐడియాలజీ చేంజ్ కాదు. చాలా మంది లెఫ్ట్ వర్కర్స్ చెప్పేది ఒకటే, మొదట టీఎంసీని రిమూవ్ చేయాలి, తర్వాత లెఫ్ట్ ని తిరిగి బిల్డ్ చేయాలి. అంటే వాళ్ళు బీజేపీ ఐడియాలజీని సపోర్ట్ చేయలేదు, కానీ టీఎంసీని డిఫీట్ చేయడానికి బీజేపీని స్ట్రాంగ్ అల్టర్నేటివ్ గా చూశారు. ఒక సిపిఐ వర్కర్ ఇండియా టుడేకి చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెఫ్ట్ ఆర్గనైజేషన్ వీక్ అయింది, అందుకే మా సపోర్టర్స్ బీజేపీకి వెళ్లారు అని. ప్రస్తుతం బెంగాల్ సీఎం అయిన సువేందు అధికారి తన విక్టరీ స్పీచ్ లో ఓపెన్లీ చెప్పాడు, భవానీపూర్ లో సిపిఎం ఓట్స్ బీజేపీ వైపు మళ్ళాయి అని. అంటే గ్రౌండ్ లెవెల్లో ఓట్ షిఫ్టింగ్ జరిగినట్టు బీజేపీ కూడా ఇండైరెక్ట్లీ యాక్సెప్ట్ చేసినట్టే. 2018 పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది లెఫ్ట్ క్యాడర్స్ బీజేపీ వైపు మూవ్ అయ్యారని, అప్పుడు బెంగాల్లో పొలిటికల్ వైలెన్స్, క్యాడర్ క్లాషెస్, లోకల్ ప్రెజర్ ఎక్కువయ్యాయని ఎలిగేషన్స్ వచ్చాయి. దాంతో ఓన్లీ బీజేపీ క్యాన్ ఫైట్ టీఎంసీ అనే పర్సెప్షన్ స్లోగా బిల్డ్ అయింది. ఈ ఎన్నికల్లో అత్యంత షాకింగ్ రిజల్ట్ ఏంటంటే మమతా బెనర్జీ తన ఓన్ కాన్స్టిట్యున్సీ అయిన భవానీపూర్ లో ఓడిపోయింది. ఇది సింబాలిక్ గా డిఫీట్ గా మారింది, ఎందుకంటే భవానీపూర్ ని ఆమె సేఫెస్ట్ సీట్ గా భావించేవారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ సమయంలో చాలా మంది ఓటర్స్ బయటకి తమ ఒపీనియన్ చెప్పలేదని సర్వే ఏజెన్సీస్ కూడా చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా ఫౌండర్ ప్రకారం 60-70% ఓటర్స్ తమ ఓటింగ్ ప్రిఫరెన్స్ రివీల్ చేయలేదట. అంటే సైలెంట్ ఓటింగ్ ప్యాటర్న్ బెంగాల్ ఎలక్షన్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేసినట్టు కనిపిస్తుంది. అంటే బీజేపీ విక్టరీకి ఇదొకటే కారణం కాదు, ఉమెన్ ఓట్స్ షిఫ్ట్ అయ్యాయి, మైనారిటీ ఓట్స్ స్ప్లిట్ అయ్యాయి, స్ట్రాంగ్ బీజేపీ గ్రౌండ్ క్యాంపెయిన్ జరిగాయి, సెంట్రల్ ఫోర్సెస్ ప్రెజెన్స్ ఉంది అక్కడ. ఇవన్నీ కలిసి బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫైనల్ గా బెంగాల్ పాలిటిక్స్ లో ఈ ఎలక్షన్స్ ఒక సింపుల్ విక్టరీ కాదు. ఇది ఐడియాలజికల్ షిఫ్టా, లేదా టెంపరరీ యాంగిలా, లేదా స్ట్రాటజిక్ ఓటింగా, అది ఫ్యూచర్ ఎలక్షన్స్ చెప్తాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, బెంగాల్ పాలిటిక్స్ లో లెఫ్ట్ వర్సెస్ బీజేపీ ఇంపాసిబుల్ కాంబినేషన్ అనుకున్న వాళ్ళకి 2026 ఎలక్షన్స్ ఒక షాకింగ్ లెసన్స్ ఇచ్చాయి.